ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఎవరును లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను అని ప్రభు అయినటువంటి మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క మాటని సెలవిస్తూ ఉన్నాడండి. నా దేవుని బిడ్డలారా, మనకు ఆరోగ్యాన్ని కలగజేసేది మరి డాక్టర్లు కాదు, కానీ మన యొక్క ఆరోగ్యమును ప్రభువే కలగజేస్తాడన్న సంగతి మనం ఆలోచించాలండి. చాలామందికి కూడా ఆరోగ్య విషయంలో మరి ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో మరి కొన్ని వాళ్ళకంటూ కొన్ని నియమాలను పాటించుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభువే దయచేస్తున్నాడని మనం ఈ యొక్క వాక్యం ద్వారా మరి నమ్మాలండి. మన గాయములన్నిటిని కూడా ప్రభు మాన్పుతున్నాడని ఈ యొక్క వాక్యములో తెలియపరుస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా, ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధుల చేత, ఎన్నో భయంకరమైనటువంటి రోగముల చేత ఎంతో మంది రోగ బంధకముల చేత కట్టబడిన వాళ్ళు ఉన్నారండి. నా దేవుని బిడ్డలారా, కొన్ని త్వరగా మానిపోతున్నాయి, మరికొన్ని దీర్ఘకాలికంగా కొంతమందిని పట్టి పీడిస్తున్నటువంటి రోగాలు, వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా డాక్టర్లు కూడా చేయలేనటువంటివి, డాక్టర్లు కూడా తీసివేయలేనటువంటి ఈ రోగాలను ప్రభు స్వస్థపరుస్తున్నాడండి. హల్లెలూయా. కనుకనే నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఆయన స్వస్థపరచలేనటువంటి వ్యాధి అంటూ ఏది కూడా మనకు కనబడదు. ఆయన నయం చేయలేనటువంటి రోగం అంటూ ఏది కనబడదు. ఎందుకనంటే చనిపోయిన వారి సహితం, కుష్ఠరోగులను సహితం, పక్షవాయువుతో పడి ఉన్నటువంటి వారు సహితం నా దేవుని బిడ్డలారా ఆయన హస్తము, ఆయన మాట వారిని బాగు చేసింది. ఈ రోజున నా దేవుని బిడ్డలారా, ఏ శరీర బలహీనతల మధ్య, ఏ యొక్క మరి ఆ అనారోగ్యాల మధ్య నీవు ఉన్నావో తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి మాట అయితే ఆయన నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. డాక్టర్లు చేయలేనటువంటిది, మెడిసిన్ చేయలేనటువంటిది దేవుని యొక్క మాట మనలను బాగు చేస్తుంది. కనుక ఈ యొక్క ఉదయకాలం అందు ఈ మాటను పట్టుకొని నా దేవుని బిడ్డలారా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం అందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, అయా మాకు ఆరోగ్యాన్ని మీరే కలుగజేసే దేవుడు అని, మా గాయములను మాన్పే దేవుడు అని నైనా ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నామయ్యా. నీ బిడ్డలో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో అయా నా తండ్రి నైనా అయ్యా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల చేత, శరీర బలహీనతల చేత అయా ఎంతో మంది నైనా అయా నలగొట్టబడుతున్నారు. వారందరికీ విడుదల దయచే ప్రభా. అయా నీ మాట ద్వారా వారికి స్వస్థతను కలగచేయనైనా నీకు స్తోత్ర. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.